ఏం చేస్తాం వాళ్ళే నేర్పించారు. కాస్త కఠినంగా ఉంటేనే భయం భక్తి ఉండేది. ఏది ఏమైనా గ్రామ స్థాయికి పోదాం. రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చూపెట్టిన బాట ఉంది. క్షేత్ర స్థాయికి పోయి మన అందరినీ కలుపుకొని చిన్న చిన్న అరమరకలు ఉంటే తీసేద్దాం. అన్ని కమిటీలు పూర్తి చేసుకొని అన్ని కులాలకు సమాన అవకాశాలు గతంలో చేశాం మనం. బీసీలకు ఇచ్చి ఉండొచ్చు, ఓసీలు వచ్చినా మండల ప్రెసిడెంట్లు మైనారిటీలకు ఇచ్చాం. పాపం వాళ్ళు చేసుకునే టైం వస్తే వాళ్ళని కూడా ఊర్లో ఉండనీయకుండా వెళ్ళగొట్టారు. వస్తారు, ఎక్కడ పోతారు, మళ్ళీ వస్తారు, అప్పపాలు వస్తారు అనుకుంటున్నారు ఏదో వెళ్ళగొట్టినోడు వెనక్కి రాడని. కర్ర పట్టుకుని వచ్చేవాడు రేపు గొడ్డలతో వస్తాడు. తెగించే వరకు తీసుకెళ్తున్నారు. తెగించిన తర్వాత పట్టుకునే స్థాయి మీకు లేదు. తెలుగుదేశం నాయకులకి వీధి వీధిన పరిగెత్తించి తంటారు. ఆ రోజున గుర్తు పెట్టుకోండి. పాపం నిన్న పెట్టారు ఆడవాళ్ళకి సబట్ట పిడుగురాళ్ళు. డ్వాక్రా వాళ్ళని బెదిరించి అదిరించి మీకు లోన్లు ఆపుతాం, మీకు విరానీయం, పెన్షన్లు తీసేస్తాం. ఇదే కనిపిస్తుంది. రైతు భరోసా ఇవ్వబోయా అంటే 60 లక్షల మంది రైతులుంటే 40 లక్షల మందికి ఇచ్చాడు. అమ్మఒడి పేరు మార్చేమో 80 లక్షల మంది పిల్లలుంటే 60 లక్షల మందికి ఇచ్చారు. ఇక ఇంటింటికి ఒక్కొక్క ఆడపడిచికి 1500, సంవత్సరానికి 18,000 ఇస్తున్నాడు. ఇప్పటి వరకు అది గతి లేదు. 20 లక్షల ఉద్యోగాలు అంటే మన నియోజకవర్గంలో సుమారు ప్రతి ఇంటికి పోయి చెప్తాం. 3 ఏళ్ళుంది. ప్రతి బాటకి వస్తా, ప్రతి పల్లెలో మళ్ళీ నిద్రపోతా, ప్రతి ఒక్కరిని మేలుకొల్పి ఒక మంచి ప్రభుత్వాన్ని